ఈరోజు విజయవాడలో అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధం కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘాల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ కందగట్ల స్వామి గారు అధ్యక్షులు అఖిల భారత పద్మశాలి సంఘం, శ్రీ గడ్డం జగన్నాథరావు గారు ప్రధాన కార్యదర్శి అఖిల భారత సంఘం, పశ్చిమ గోదావరి జిల్లా పద్మశాలి యోజన అధ్యక్షులు శ్రీ సప్ప మణికంఠ గారు, కోస్తా ఆంధ్ర పద్మశాలి మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శ్రీమతి సప్ప స్వాతి గారు హాజరయ్యారు. సమావేశం అనంతరం శ్రీ జీవి నాగేశ్వరరావు గారు, శ్రీ సప్ప మణికంఠ గారు మీడియాతో మాట్లాడారు. వివరాలు చూద్దాం. ఈరోజు అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత పద్మశాలీలకు కావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్లేందుకు, అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత సంఘాల సంయుక్త నిర్వహణలో ఒక రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి ఒక కన్వీనింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కన్వీనింగ్ కమిటీ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో పర్యటించి సభ్యత నమోదు కార్యక్రమం చేయించి ఆ తర్వాత నూతన అధ్యక్షులు ఎన్నుకోవడానికి కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ప్రధానమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న మన అన్ని సంఘాలు కలిసి పనిచేయాలని, ఆ విధంగా అప్పుడు ఏర్పడినటువంటి రాష్ట్ర అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పడిన రాష్ట్ర సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలన్నింటినీ కూడా కలుపుకుని ముందుకెళ్తూ రాబోయే రోజుల్లో బలమైన శక్తిగా తయారవడానికి ప్రణాళిక తీసుకోవడం జరిగింది. దీంతో కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా కలుపుకుని వెళ్తూ ఈ సంఘం పనిచేస్తుందో తెలియజేస్తున్నారు. ఈరోజు జరిగిన విజయవాడ మీటింగ్లో సంఘాలన్నీ ఒకే సంఘంగా ఏర్పాటు చేయడానికి పెద్దలందరూ కృషి చేస్తున్నారు. అలా అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున సంఘాలన్నీ ఐకమత్యంగా ఉండాలని, ఐకమత్యం ఉన్నప్పుడే విజయం సాధిస్తామని, ఏ పార్టీలు ఉన్న అధికారంలో మన ఐకమత్యంగా ఉంటేనే మన సంఘం ఒక బలుబత్తం పడుతుందని, మనకు కావలసినవన్నీ సాధించుకోవచ్చని ఈరోజు మీటింగ్లో అంత పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. అలాగే ఎవరికి నచ్చినట్టు సంఘాలు లేకుండా అందరూ కలిసి ఒకే సంఘంగా ఏర్పడి మనం ఎదురుకెళ్లాలని కోరుకుంటున్నాం.